నిరీక్షణ సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం. నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం. నిరీక్షణ సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం. నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం. నిరీక్షణ సమయం ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి యేసు ప్రభు యొక్క ప్రేమ, ఆయన మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ సమయాలను బట్టి కూడా నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. యేసు ప్రభు ఈ లోకంలో జీవించిన కాలంలో ఆయన చూపినటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాలలో ఒకటి యేసు ప్రభు చూపించినటువంటి కనికరం. ఆ కనికరము ఆయనలో ఉన్నది కనుకనే ఆయన ఈ లోకంలో జీవించిన ప్రతి ఒక్క వ్యక్తిని ఆయన పరామర్శించారు, సహాయం చేశారు. ఆయన చూపినటువంటి ఆ కనికరముతో చాలామంది మేలు పొందారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనం ప్రస్తుతం కనికరం లేని లోకంలో, ప్రేమ లేని లోకంలో, లేకపోతే అనేక రకములైనటువంటి సాతాను ప్రలోభాలకు లోనైపోయి జీవించేటువంటి జీవిత కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యమైనటువంటి బైబిల్ని మనం తెలుసుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నట్లయితే యేసు ప్రభు మరి ఆయన చూపినటువంటి ప్రేమ మత్తయి అనేటువంటి భక్తుడు రాశాడు. చాలా సందర్భాల్లో ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆయన ఈరోజు మన టాపిక్ ఏంటంటే జీసస్ కంపాషన్, అంటే యేసు యొక్క కనికరం. ఆ కనికరానికి మనం పాత్రలు అవ్వాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ నిరీక్షణ సమయ కార్యక్రమం ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నాను. మీరు మీ కుటుంబాలు ఏ విధంగా ఆయన కనికరాన్ని పొందుకొని ఈ లోకంలో జీవించవచ్చో, ఎలాంటి వారినైనా కనికరించేటువంటి దేవుడు, ప్రేమ చూపించేటువంటి దేవుడు, జాలి కలిగినటువంటి దేవుడిని మీకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ద్వారా మరొకసారి మీ దగ్గరకు వస్తున్నాను. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనంలో ఆయన సమూహములను చూచి వారు కాపరు లేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి అనే మాట మనం అక్కడ చూస్తున్నాం. సో యేసు ప్రభు వారు ఇక్కడ శాంతి సమాధానం లేక మనుషులు ఎలాగ విచ్చలవిడిగా మరి వారి లోకంలో చెదిరిపోయి ఉన్నారు. వారి మనసులో నెమ్మది లేనటువంటి స్థితిలో వారు కాపరి లేని గొర్రెలుగా ఉన్నారట. ఈ రోజున మనం అదే పరిస్థితిని చూస్తూ ఉన్నాం కదా. రకరకాలైనటువంటి సమస్యలతో మనుషులు సతమతమవుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలామంది ఆత్మహత్యలకు ఒడికడుతూ ఉన్నారు. చాలామంది వాళ్ళ మనసులో నెమ్మది లేని స్థితిని బట్టి వారి అనేక మందిని మరి హింసించేవారిగా, అనేక మందిని బాధించేటువంటి వారిగా, అనేక కుటుంబాలను విధ్వంసం చేసేవారిగా, సంఘానికి సమాజానికి ఈ పరిస్థితి ఎందుకు అనంటే మనిషి దేవునిలో నుంచి బయటకు వచ్చాడు కనుక ఆదాము చేసినటువంటి పాపమునకు సాదృశ్యంగా మానవ జాతి అంతా కూడాను దేవునికి శత్రువులుగాను, మనుషులకు శత్రువులుగా జీవిస్తున్నారు. సో కాపరి లేనటువంటి గొర్రెలు అంటే మనుషులకు కాపరి కావాలి. యేసు ప్రభు చెప్పాడండి, నేనే గొర్రెలకు మంచి కాపరిని. అంటే యేసుక్రీస్తును మనం తెలుసుకోవటం ద్వారా మనము ఈ లోకంలో ఒక కాపరత్వాన్ని కలిగి ఉంటాం. అంటే మనల్ని నడిపించేటువంటి వాడు, మనకు సహాయం చేసేటువంటి దేవుడు మనకు అవసరమై ఉన్నది. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ యేసు ప్రభు జీవించిన కాలంలో ఆయన ఎవరి మీద జాలి పడ్డాడో మనం ఇక్కడ చూస్తున్నాం. ఎవరి మీద కనికరము చూపించాడంటే యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు, రాజ్య సువార్తను ప్రకటించుచు, ప్రతి విధమైనటువంటి రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారం చేశాడు. ఇది ఆనాటికి ఈనాటికి మనం చూసినట్లయితే మనుషులందరూ కూడాను సమస్యలతోటి, వేదనలతోటి, ఆత్మ సంబంధమైనటువంటి రోగములు, ఏమంటే పాపం వలన కలిగినటువంటి ఈ యొక్క ఫలితం ఏంటంటే మ్యాన్ హ్యాస్ లాస్ట్ హ్యాపీనెస్, పీస్ అండ్ జాయ్. సంతోషమును, సమాధానమును, ఆరోగ్యమును, దేవునితో దైవ సహవాసాన్ని కోల్పోయాడండి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల మధ్య యేసు ప్రభు ఆ సమూహమును చూచాడంట. సో ఐ ఎఫెక్ట్స్ ద హార్ట్ అన్నాడు భక్తుడు. కాబట్టి
యేసు ప్రభు ఈ లోకంలోనికి నరావతారిగా వచ్చిన తర్వాత దేవుని కుమారుడిగా ఆయన మనుషుల యొక్క జీవితాలను చూసినప్పుడు వారు ఎలాగ చెదిరి ఉన్నారో, విసిగి ఉన్నారో, బాధల్లో ఉన్నారో చూస్తే, వారందరి పరిస్థితిని చూస్తే యేసు ప్రభు కనికరాన్ని చూపెడతా ఉన్నాడు. ఒకవేళ ఈ కార్యక్రమాన్ని వీక్షించే సమయంలో మీ కుటుంబాల్లో ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే, ఎవరైనా సరే సమస్యలతో బాధపడుతున్నట్లయితే, మానసిక శారీరకంగా చాలామంది ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఈ మానసిక సమస్యల కోసం సైకాలజిస్టులను కలుస్తూ ఉన్నారు, లేదా సైక్రాటిస్టులు అనగా మానసిక వ్యాధులకు కుదిర్చేటువంటి డాక్టర్ను వెతుకుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య మనం చూసినట్లయితే సామాజికంగా మనిషి ఎన్ని రకములైనటువంటి మానసిక ఇబ్బందులతో ఉంటున్నారో చూడండి. యేసు ప్రభు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారంటే ఆయన మనిషిని శారీరకంగా బాగుపరచడానికి వచ్చారు, స్వస్థతనివ్వటానికి వచ్చారు. అలానే ఆధ్యాత్మికంగా మనిషి అని బాగు చేయటానికి వచ్చారు. చెడిపోయినటువంటి మనిషిని, పాపం అనేటువంటి వ్యాధితో బాధపడుతున్నటువంటి మనిషి అనేక రకములైనటువంటి శ్రమలకు గురైపోయాడు. అలాంటి పాపపు వ్యాధిని కుదిర్చి వారికి ఒక మంచి జీవితాన్ని ఇవ్వటానికి వచ్చాడు. అలానే ఆయన మానసిక సమస్యలతో బాధపడేటువంటి వారిని ఆయన స్వస్థపరచడానికి వచ్చాడు. అలాంటి వారి పట్ల ఆయన కనికరము కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. సో ఈ కార్యక్రమం ద్వారా నీవు కూడాను కాపరలేని గొర్రెవలే, అనగా ఈ లోకంలో నీ జీవితంలో ఏ విధమైన గమ్యం లేకుండా, ఏ విధమైనటువంటి శాంతి లేకుండా జీవిస్తుంటే యేసు ప్రభు నిన్ను ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. ఏమండి, ఎన్ని పరిస్థితుల మధ్య ఈ రోజున మనుషులు బాధలతో, సమస్యలతో ఆత్మహత్యలు చేసుకునేటువంటి వారు, అలానే వివాహమైన తర్వాత వారి కుటుంబాల్లో విడిపోతున్నటువంటి వారు, వివాహం కాకముందు అనేక రకములైనటువంటి బ్యాడ్ హ్యాబిట్స్కి వారు గురైపోతూ వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నటువంటి వారు ఉన్నారు. అందుకని యేసు ప్రభు వారు అలాంటి వారిని బాగు చేయటానికి వచ్చారు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి మనం చూస్తే, నశించిన దాన్ని వెదక రక్షించడానికి వచ్చాడు, ఆయన సువార్తను ప్రకటించడానికి వచ్చాడని మత్తయి అనేటువంటి భక్తుడు చాలా విషయాలు రాస్తూ వచ్చారు. మారు మనసు పొందమని చెప్పి ఆయన ప్రకటించడం మొదలుపెట్టాడు. ఇది మనిషి యొక్క నైతిక ప్రవర్తన, మనిషి యొక్క ఆధ్యాత్మిక ప్రవర్తన, జీవిత మార్పు పొందటానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడండి. ఆయన కల్వరి సిలువలో చేసినటువంటి ఆ పుణ్యకార్యాన్ని బట్టి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు మరలా తిరిగి ఇదిగో ఈ పరిస్థితిలోంచి కాపరి లేని గొర్రెలుగా కాకుండా ఒక మంచి కాపరిగా యేసు ప్రభు యొక్క సన్నిధికి వచ్చి, ఆయన దగ్గరకు వచ్చి ఒక మంచి జీవితాన్ని జీవించవచ్చు. రెండవదిగా యేసు ప్రభు ఎవరి మీద జాలి చూపించాడో చూద్దాం. 14వ అధ్యాయము మత్తయి సువార్త 14వ వచనంలో. సో మత్తయి అనేటువంటి సువార్తికుడు రాస్తున్నాడు కదా, ఆయన ఎవరి మీద జాలి చూపించాడో ఇక్కడ రాస్తుందండి. 14 మత్తయి సువార్త 14వ అధ్యాయము 14వ వచనం. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచను. రోగులైనటువంటి వారిని స్వస్థపరచాడంట. మనిషి ఎప్పుడైతే దేవునిలో నుంచి బయటకు వచ్చాడో ఆదాము, అప్పటి నుంచి ఈ వ్యాధులు అనేటువంటివి, అంటే పాపము మనిషిలోనికి ఎప్పుడు ప్రవేశించిందో, దేవుని ఆజ్ఞను ఎప్పుడైతే మనిషి మీరాడో అప్పటి నుంచి ఈ యొక్క శరీర వ్యాధులు అనేటువంటివి అందరికీ సంప్రాప్తమైనవి. సో ఈ శరీర వ్యాధులు మనిషిని ఏం చేస్తున్నాయంటే వారిని ఈ లోకంలో ఒక దుఃఖకరమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వారిగా, దేవుని నుంచి దూరం అయిపోయినటువంటి స్థితిని అద్దం పట్టే విధంగా మనిషి అనేక రకములైనటువంటి ఆ శారీరక వ్యాధులకు గురైపోతున్నాడు. ఎందుకు గురవుతున్నారంటే వారు తీసుకునేటువంటి నిర్ణయాలు. దేవుని శరీరం, దేవుని దేవాలయం అనేటువంటి శరీరాన్ని మనిషి పాడు చేస్తున్నాడు. ఎప్పుడైతే ఈ దేవుని ఆలయం అనేటువంటి ఈ బాడీని, ఈ శరీరాన్ని పాపానికి దీనిని అమ్మివేస్తున్నాడో, పాపానికి ఆ వ్యక్తి దాసుడైపోతున్నాడో, అప్పుడే అనేక వ్యాధులకు, మానసిక వ్యాధులు శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తున్నాయి. ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఆ యొక్క మానసిక వ్యాధులు శరీరం మీద దాని ప్రభావాన్ని చూపినాయి. అలాంటి వారి పట్ల కూడా చెదిరిపోయిన వ్యక్తులను ఎలాగా ఒక కాపరిగా సమకూర్చి, నేను నీకు తోడుగా ఉంటాను, నడిపిస్తాను, నీకు కాపరిగా ఉండి నీ జీవితాన్ని బాగు చేస్తాను, నీకు ఒక మార్గదర్శిగా ఉంటానన్న యేసు ప్రభు
ఇక్కడ రోగములతో బాధపడేటువంటి వారిని చూసి అలా ఊరుకోలేదు, కానీ వారిని స్వస్థపరిచాడంట. అంటే యేసు ప్రభు కేవలం కనికరం చూపించేటువంటి దేవుడు మాత్రమే కాదు. ఈ రోజున మనం చూసినట్లయితే సమాజంలో చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు, కానీ మంచితనం ఎంతవరకు మనకు సహాయం చేయగలిగదంటే మన మీద సానుభూతి, జాలి, ప్రేమ, కనికరం చూపించగలిగినంత వరకే ఆ యొక్క ప్రభావం ఉంటుంది. కానీ మనలను వ్యాధుల నుంచి స్వస్థపరిచేటువంటిది లేదా మన సమస్యల నుంచి బయటికి తెచ్చే విధంగా వారు ఏమి చేయలేరు. ఎందుకంటే మనిషే కానీ మనం దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే ఆయన కనికరం చూపించటం మాత్రమే కాక మన రోగములను కూడా కుదిర్చేటువంటి దేవుడు అండి. బైబిల్లో అంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దండి, మెడిసిన్స్ వాడొద్దండి, మీరు కేవలం మెడిసిన్స్ తోటి మీరు హీల్ అవ్వచ్చు అని చెప్పటం లేదు. కానీ బైబిల్లో ఈ మాట ఉందండి, మన రోగములను ఆయన భరించాడంట నిశ్చయముగా. అంటే ఇది విశ్వాసానికి సంబంధించినటువంటిది. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తారో అలాంటి వారికి స్వస్థత కలిగిద్ది. ఒకవేళ దేవుడి ప్రకృతిలోనే మానవుని శరీరానికి, పాడైపోయినటువంటి శరీరానికి మరలా బాగు చేయటానికి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడి మన పాపములను ఒప్పుకున్నట్లయితే దేవుడు మెడిసిన్స్ ద్వారా అయినా డాక్టర్స్ ద్వారా అయినా స్వస్థతను అనుగ్రహించడానికి దేవుడు ఏర్పాట్లు చేశాడు. ప్రకృతిలో మనకు అన్ని రకాలైనటువంటి వైద్యాలు దేవుడు సమస్య పరిష్కారాన్ని ఈ లోకంలోనే ఆయన ఏర్పాటు చేశాడు. అది యేసు ప్రభు ద్వారా మనం ఆ విధంగా కూడాను స్వస్థత పొందవచ్చు. యేసు ప్రభు స్వయంగా చెప్పాడు, అనారోగ్యంగా ఉండేటువంటి వారికి డాక్టర్ కావాలి కదా. సో డాక్టర్ కావాలంటే డాక్టర్కి సంబంధించినటువంటి మెడిసిన్స్ కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు మనం చూసినట్లయితే ఫార్మకాలజీ అని చెప్పి మెడిసిన్స్ను గురించినటువంటి ఆ యొక్క వైద్యం ద్వారా, మంచి మెడిసిన్స్ ద్వారా, మంచి వైద్యం ద్వారా ఎంతోమంది ఆరోగ్యాన్ని పొందుకోగలుగుతున్నారు. ఆ డాక్టర్స్కి కూడా దేవుడిచ్చిన జ్ఞానంతో వారు ఈ మానవ జాతికి సేవ చేస్తున్నారు. సో ఇదంతా దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గమే. నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి యేసు ప్రభు ఒకవేళ నువ్వు అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే, చాలామంది అనారోగ్యం వలన వారి యొక్క కుటుంబాలు, వారి యొక్క ఉద్యోగాలు, వారి యొక్క నైతిక పరిస్థితి, వారు జీవించవలసినటువంటి జీవితం అంతా మరి దుఃఖముతోనూ, బాధతోనూ, వేదనతో ఉంటుంది. సో నిన్ను స్వస్థపరిచే దేవుడు యేసుక్రీస్తు. ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయండి, తప్పనిసరిగా దేవుడు మీకు ఆయన స్వస్థత ఇవ్వగలడు, లేదా స్వస్థతని ఇచ్చేటువంటి మార్గాన్ని కూడా ఆయన చూపించగలడు. సో ఇక్కడ అనేక మంది యేసు ప్రభు దగ్గరికి వచ్చారంట. వచ్చినప్పుడు ఆయన వారిని చూచి జాలిపడ్డాడట, కనికరపడ్డాడట. కంపాషన్, ఆ కనికరముతో వారిని స్వస్థపరిచారు. కాబట్టి యేసు ప్రభు అందరినీ స్వస్థపరిచారండి. హీ హ్యాస్ హీల్డ్ బాడీ సిక్నెసెస్ యాజ్ వెల్ యాజ్ స్పిరిచువల్ సిక్నెసెస్. అంటే ఆధ్యాత్మిక వ్యాధులను కుదిర్చాడు, శారీరక వ్యాధులను కూడా కుదిర్చారు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో ఇలా ఉందండి, ఆయన కీర్తి సిరియా దేశమందంతటా వ్యాపించెను, నానా విధములైన రోగముల చేతను, వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, ఇంకా నెక్స్ట్ చూస్తే దయ్యములు పట్టిన వారిని, చాంద్ర రోగులను, అంటే ఫిట్స్ అంటే మానసిక వ్యాధులు కలిగినటువంటి వారిని, పక్షవాయువు గలవారిని, అంటే శరీరంలో సొగం కోల్పోయినటువంటి వారిని, శరీర భాగాల్లో సొగము మృతతుల్యమైనటువంటి వారిని ఏమండి ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరచను. వాట్ ఏ గ్రేట్ హీలింగ్ పవర్ జీసస్ హ్యాస్ గాట్ ఇన్ హిస్ బాడీ. ఆయన శరీరాన్ని, వస్త్రాన్ని ముట్టుకుంటేనే స్వస్థత పొందారండి. ఆయన చేయి హస్త స్పర్శతోటి స్వస్థత పొందారు. ఆయన నోటి మాటతో కూడా స్వస్థత పొందారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇది శరీరానికి మాత్రమే కాదు, ఆత్మకు సంబంధించినటువంటి ఆ యొక్క స్వస్థతను కూడా యేసు ప్రభు ఈనాటికి తన వాక్యము ద్వారా అనుగ్రహిస్తున్నాడు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను అని బైబిల్లో మనం చూస్తాం. సో ఇలాంటి వారిని ఆయన కనికరిస్తున్నాడే కానీ నాకు నుంచి దూరంగా వెళ్ళండి అని యేసు ప్రభు చెప్పటం లేదు. అలానే యేసు ప్రభు ఇంకా ఎవరి మీద
ఆయన తన కనికరాన్ని చూపించాడో మనం చూసినట్లయితే 15వ అధ్యాయము మత్తయి సువార్త 32వ వచనంలో అనేక మంది యేసు ప్రభువును ఆయన చెప్పే వాక్యమును అంటే ఆయన బోధలు వినటానికి వచ్చారు. అంటే వారి జీవితాల్లో నెమ్మది, శాంతి, సమాధానం పొందాలంటే యేసు ప్రభు పలికినటువంటి ఆ మాటల ద్వారా వారు ఎంతో గొప్ప ఆదరణను పొందారు. అందుకని వారు అనేక మంది వచ్చారట. అయితే వారు కొన్ని దినాలు అలా వాక్యం వింటూ వారి యొక్క శరీరానికి కావాల్సినటువంటి మరి ఆహారాన్ని గురించి కూడా వారు మర్చిపోయారటండి. కానీ యేసు ప్రభు వారిని చూసి కనికరపడి వారి శరీరాలను కావలసినటువంటి కనీస ఆహారాన్ని నేను వారికి సరఫరా చేయాలని చెప్పి యేసు ప్రభు వారు వారిని చూసి కనికరపడ్డారంట. మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనం ఇలా ఉంది. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమీ లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను. అంటే యేసు ప్రభు కేవలం మన శరీరాలు, మన ఆధ్యాత్మిక జీవితాన్ని మాత్రమే కాదు, కానీ మన యొక్క బేసిక్ నీడ్స్ కూడా, అంటే మనకు కావలసినటువంటి అవసరాల విషయం కూడాను ఆయన ఎంతో పట్టింపు కలిగి ఉన్నాడు. మన అవసరాలు తీర్చాలని చెప్పి ఆయన కోరుతూ ఉన్నాడండి. మనం ఆయన్ని వెంబడిస్తూ ఉన్నప్పుడు, మనం ఆయన నీతి రాజ్యాన్ని మొట్టమొదటిగా మనం కోరుకొని ఆ నీతి రాజ్యాన్ని మనం వెతికినప్పుడు యేసు ప్రభువే అవన్నీ కూడాను మనకు అనుగ్రహిస్తాయండి. ఈ రోజుల్లో చాలామంది ఎన్నో కొరతలతో ఉంటారు అండి, అప్పులు బాధలతో ఉంటారు. వారికి కావాల్సిన కుటుంబం అవసరాలు కూడా తీర్చలేనటువంటి స్థితిలో వారి కుటుంబాల్లో ఎన్నో కొరతలు ఉంటాయి. అంటే యేసయ్య వారికి ఇచ్చే దీవెనలుకి వారు దూరంగా ఉంటున్నారు. ఎందుకంటే వారు మొట్టమొదటిగా యేసు ప్రభుని వెతకటం లేదు. మీరు చూడండి, యేసు ప్రభుని వెతుకుతూ వచ్చారు. ఎక్కడ ఆయన వాక్యం దొరికిద్దా, మనసుకు హృదయానికి శాంతి పొందాలి అని వచ్చారు. వచ్చినటువంటి వారికి అన్ని దినములు వారి వాక్యం విన్న తర్వాత వారికి కావాల్సిన శరీరానికి గురించిన ఆకలి కూడా మర్చిపోయారట. కానీ అలాంటి వారిని యేసు ప్రభు చూసి కనికరపడుచు, అంటే వారి మార్గంలోనే మూర్చపోదురేమో, అంటే వాళ్ళు ఇంటికి వెళ్ళేదాకా వాళ్ళకి కావాల్సినటువంటి శక్తి, అంటే బాడీ స్ట్రెంగ్త్ కోసం కూడా ఈజ్ థింకింగ్. చూడండి, మన గురించి ఎవరైనా అంత డీప్గా ఆలోచించే వాళ్ళు ఉంటారా? చాలా తక్కువ కదండి. ఎవరిని గురించి ఎవరు పట్టించుకుంటారు ఈ లోకం? మనల్ని గురించి పట్టించుకునే దేవుడు మనకు కావాలి. మన మీద జాలిపడి కనికరం చూపించే దేవుడు కావాలి. ఏదో జాలిపడి 4 మాటలు చెప్పేవాళ్ళు కాదు, కానీ సహాయం చేసేవాళ్ళు కావాలి. అది యేసు ప్రభులో మనం చూస్తున్నాం. ఒకవేళ సహోదరుడా, ఈ రోజున నీ జీవితంలో ఎన్నో కొరతలతో నీ జీవితం సాగుతుందేమో, అసంతృప్తితో సాగుతుందేమో. యేసుక్రీస్తుని ఆహ్వానించు నీ జీవితంలోనికి. ఆయనకు నీ హృదయాన్ని ఇవ్వు, ఆయనకి నీ జీవితాన్ని ఇవ్వు, ఆయనని నీ రక్షకుడిగా స్వీకరించు. ఆయన నీ అవసరాలు తీరుస్తాడు. 33వ వచనంలో వారు దారిలో పడిపోతారేమో, ఉపవాసంతో వాళ్ళని పంపివేయటానికి నాకు మనసు లేదని యేసు ప్రభు తన శిష్యులతో చెప్పి వారికి ఆహారం 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి పెడితే వారందరూ కూడాను తృప్తిగా తిన్నారట. 37వ వచనంలో వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపలను నింపిరి. స్త్రీలు పిల్లలు గాక తినిన వారు 4,000 మంది పురుషులు. తరువాత ఆయన జనసమూహములను పంపివేశాను. అంటే వారి యొక్క బేసిక్ నీడ్ని, వారి హంగర్ని, వారికి ఉన్న ఆకలిని తీర్చి ఆ ఉన్నటువంటి 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఉంది, 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలను ఆయన ఆశీర్వదిస్తే ఎంతోమందికి సమృద్ధిగా వారికి ఆహారాన్ని ఇచ్చాడు. ఆ శరీరాన్ని కూడా పట్టించుకుని ముందు ఆత్మకు ఆహారం పెట్టాడు. వాళ్ళ ఆత్మలో సంతోషం కలిగి ఉంది. వారికి ఉన్న జీవితం మీద ఉన్నటువంటి, భవిష్యత్తు మీద ఉన్నటువంటి దిగులు, భయము, ఆందోళన అంతా తొలగిపోయింది. యేసయ్య మాటల్లో వాళ్ళకి ఎంతో గొప్ప పారమార్థిక సత్యాలు నేర్చుకున్నారు. ఇహలోకాన్ని గురించి, పరలోకానికి ఆయనే రాజనని ఆయన యందు విశ్వాసం ఉంచారు. తర్వాత ఆయన వారి యొక్క బేసిక్ నీడ్స్, వారి యొక్క శరీర అవసరాలను తీర్చిన తర్వాత వారి మూర్చపోకుండా, వారు నీరసంగా ఇంటికి వెళ్లకుండా వారిని సంతోషముగా ఆరోగ్యంతో ఇంటికి పంపించాడంటే ఆయన కనికరము ఎంత శాతంలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. అలానే యేసు ప్రభు ఇంకా ఎవరి మీద చూపించాడు కనికరం అంటే సమస్త మానవాళి మీద చూపించాడండి. అయితే
కొన్ని విషయాలను మనం ఈ రోజున చూస్తున్నాం. సమస్త మానవాళి మీద, మానవులందరూ నశించి నరకానికి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేక ఆయన కనికరము కలిగిన వాడే ఈ లోకానికి వచ్చి మానవులందరి కోసం ఆయన కల్వరి సిలువలో తన యొక్క రక్తాన్ని చిందించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందినట్లుగా ఆయన కనికరం చూపించాడు. ఇంతకంటే గొప్ప భాగ్యం ఎక్కడ ఉంటుందండి? ఎవరైనా ఇలాంటి గొప్ప పుణ్యకార్యాన్ని చేశారా? మానవుల మీద కనికరపడి వారి ఆత్మల రక్షణ కోసం ఎవరైనా ఈ కల్వరిలో తమ యొక్క ప్రాణాన్ని, తమ యొక్క శరీరాన్ని, తమ యొక్క జీవితాన్ని బలిగా ఇచ్చిన వారు ఎవరైనా ఈ చరిత్రలో కనపడతారండి? కనపడరు. సో అయితే మచ్చుకు కొంతమంది పట్ల ఈ లోకంలో ఆయన జీవించిన కాలంలో ఆయన చూపిన కనికరాన్ని మరి ఒకటి చూద్దాం. అది ఆయన గుడ్డి వారిని చూసి కనికరపడ్డారంట. గుడ్డివారు, బ్లైండ్ పీపుల్. బ్లైండ్నెస్ అనేటువంటిది ఎంత బాధాకరమైన విషయము. ఆ కళ్ళు లేనటువంటి వాళ్ళని చూస్తే కానీ మనకు అర్థం కాదు. మనం కళ్ళు ఇచ్చాడు కాబట్టి దేవుడు మనం ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం, అనేక విషయాలను మనం ఆస్వాదించగలుగుతున్నాం, ఆనందించగలుగుతున్నాం. మరి కళ్ళు లేనటువంటి వారు, అలాంటి వారి పట్ల కూడా యేసు ప్రభు కనికరం చూపించాడని మనం బైబిల్లో చూస్తాను. మత్తయి సువార్త 20వ అధ్యాయము 34వ వచనంలో, 33, 34 వచనంలో కొందరు గ్రుడ్డివారు యేసు ప్రభును వెంబడించారంటే. 2 గ్రుడ్డివారు యేసు ఆ మార్గంలో వెళ్తాం చూసి వాళ్ళు ఏమన్నారంటే, ప్రభువా మా కన్నులు తెరవవలను అని అడిగిరి. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. కనికరం అనే మాట మనకు పదే పదే యేసు ప్రభు యొక్క స్వభావంలో కనపడుతుంది. ఆ స్వభావమే ఈ రోజున మనందరం కూడాను ఇంత రక్షణ పొంది ఆనందంగా ఉంటున్నానికి కారణం ఏంటంటే, హీ హ్యాడ్ ఏ కంపాషన్. వాట్ ఏ గ్రేట్ కంపాషన్. ఆయన ఎవరి దగ్గర ఫీజు కలెక్ట్ చేయలేదండి, ఎవరి దగ్గర నుంచి ప్రతిఫలాన్ని ఆశించలేదు. వారి సంతోషాన్ని చూసి ఆయన ఆనందించాడు. సో ఇక్కడ మనం 2 గ్రుడ్డి వారు ఆ మార్గం అక్కడ ఎరుకో నుండి యేసు ప్రభు వెళ్తూ ఉన్నప్పుడు ఈ 2 గ్రుడ్డి వాళ్ళు, ప్రభువా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు అంటే వీరి యొక్క బాధను యేసుక్రీస్తు అర్థం చేసుకున్నాడు. కళ్ళు లేకపోతే ఏం చేయలేరు కదండి. కళ్ళు లేకపోతే కన్న తల్లిని కూడా చూడలేరు, తండ్రిని చూడలేరు, బ్రదర్స్ని, అసలు ఈ ప్రపంచంలో దేవుని యొక్క సృష్టిని చూసి ఆనందించగలిగేటువంటి సూర్య నక్షత్రాలు, ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి హృదయాన్ని ఆహ్లాదపరిచేటువంటి ఏ సన్నివేశాన్ని చూడలేనటువంటి వారు, దే ఆర్ ఎ బ్లైండ్. అలాంటి వారిని యేసు ప్రభు ఏం చేశాడంట? కనికరపడ్డాడంట. కాబట్టి యేసు వారిని చూసి కనికరపడి వారి కన్నులు ముట్టాడు. సో యేసు ప్రభు వారు ఫిజికల్గా వాళ్ళకి సైట్ ఇచ్చాడు. ఈ రోజున చాలామంది ఈ లోకాన్ని మాత్రమే చూడగలుగుతున్నారు, కానీ ఈ ఫిజికల్ ఐస్ తోటి, ఈ భౌతిక నేత్రాలతోటి. కానీ దేవుడు సిద్ధపరిచినటువంటి ఒక గొప్ప రాజ్యం, ఒక అందమైనటువంటి పరలోక రాజ్యాన్ని చూడలేకపోతున్నారు. వారు స్పిరిచువల్ బ్లైండెడ్ పీపుల్, వారు ఆధ్యాత్మికమైనటువంటి గురుడివారు. ఆ గురుడితనాన్ని నుంచి కూడా యేసు ప్రభు తొలగించడానికి నీ మీద కనికరపడుతున్నాడు. ఒకవేళ ఇప్పటి వరకు నీ కళ్ళు తెరబడకపోతే, కేవలం ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని, అశాశ్వతమైనటువంటి వాటిని, కేవలం మరణంతో మాయమైపోయేటువంటి ఈ లోక సంబంధమైన వాటిని చూడగలిగే నేత్రాలు కలిగి ఉన్నామేమో సోదరుని. కానీ యేసును చూడగలిగేటువంటి నేత్రాలు ఉన్నాయి. యేసుతో ఉండటానికి ఆ నిత్య రాజ్యాన్ని సిద్ధపరిచినటువంటి ఆ రాజ్యాన్ని చూడగలిగేటువంటి ఆ నేత్రాలు కావాలంటే నీకు ఈ కంటి మీద ఉన్నటువంటి పొరలు రాలాలి. అదే బైబిల్లో మనం చూస్తాం, మీరు క్రొత్తగా జన్మించాలి. అన్లెస్ యూ బీ బోర్న్ అగైన్ యూ కెనాట్ సీ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. మీరు క్రొత్తగా జన్మించకపోతే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరని యేసు ప్రభు చెప్తాడు. సో ఈ కనికరం అనేటువంటి ఈ స్వభావం యేసుక్రీస్తులో మనకు ఉట్టి పట్టినట్లుగా కనబడుతూ ఉన్నది. అంటే హీఈస్ ఎ గాడ్ ఆఫ్ కంపాషన్. ఒకవేళ నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఆయన నీ పట్ల జాలి పడుతున్నాడు. ఒకవేళ నువ్వు కాపర లేనటువంటి గొర్రెలాగా ఈ లోకంలో తిరుగుతూ ఉన్నావేమో, యు ఆర్ వాండరింగ్ ఇన్ ద విల్డర్నెస్. ఒకవేళ శరీరం అనారోగ్యం, ఆధ్యాత్మికంగా ఏమాత్రం శాంతి లేనటువంటి పాప జీవితంలో బ్రతుకుతున్నావేమో, భ్రష్టత్వంలో. అలానే ఆధ్యాత్మిక ఆహారమైన బైబిల్ వాక్యము చదవలేనటువంటి
ఒక రకమైనటువంటి బాడీ సిక్నెస్ కలిగి ఉన్నామేమో. శరీరానికి ఆహారం బాగానే దొరుకుతుంది ఈ రోజున, కానీ యేసు ప్రభు చెప్పాడు, మనుషుడు రొట్టె వలన జీవించడు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. దేవుని వాక్యము నీ ఆత్మకు ఆహారం. అడుగు ప్రభుని ఇస్తాడు. స్పిరిచువల్గా బ్లైండ్గా ఉన్నామేమో, ఏదో ఈ లోకాన్ని చూసి ఏదో అని భ్రమలో ఉన్నామేమో. ఇది అశాశ్వతమైంది. శాశ్వతమైనటువంటి ఆయన రాజ్యం, పరలోక రాజ్యం చూడాలంటే నువ్వు మరలా జన్మించాలి మిత్రమా. అలాంటి క్రొత్త జీవితం కావాలంటే ఈ కనికరమ కలిగినటువంటి యేసు ప్రభుని ఆశ్రయించు. దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ నిరీక్షణ సమయం కార్యక్రమంలో ఎంతోమంది అనేక రకమైనటువంటి చింతలతో, దిగుళ్ళతో, బాధలతో, జీవిత అస్తవ్యస్తంగాను, కేయాస్, గందరగోళంగా ఉన్న పరిస్థితుల మధ్య ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో నీకు తెలుసు కనుక నాయన, వీరి పట్ల నువ్వు ఎంత కనికరం కలిగి ఉన్నావో అనే విషయాన్ని నీవు ఈ లోకంలో జీవించిన సమయంలో చూపించిన ఆ కనికరాన్ని వీరు విన్నారు. విశ్వాసం దయచేయండి. పరిస్థితుల మధ్య నిరీక్షణ దయచేసి నీ యొద్దకు వచ్చి నీవిచ్చేటువంటి ఆ గొప్ప జీవితాన్ని అనుభవించడానికి సహాయం చేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు. ఒంటరితనముతో, ఓదార్పు లేక, ప్రేమించేవారు లేక, జీవితంలో నిరాశ, నిస్పృహలో ఉన్నవారికి ఆ ప్రభు ప్రేమను రుచి చూడాలని, మీ జీవితాలను మరియు మీ కుటుంబాలను ఆనందంతో నింపుకోవాలని ఆశపడేవారికి ఇదే మా ఆహ్వానం. మన గుంటూరు పట్టణంలో నెహ్రూ నగర్ 7వ లైన్లోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు జరిగే ఆదివారం ఆరాధనకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఆదివారం ఆరాధన సమయం ఉదయం 10:30 దైవజనులు సోల్మన్ రెడ్డి గారు వాక్యమును అందించి మీ అన్ని అవసరతల కొరకు ప్రార్థిస్తారు. మా అడ్రస్ హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్, నెహ్రూ నగర్ 9th లైన్, గుంటూరు. మా సెల్ ఫోన్ నంబర్ 9394782237 మరియు మా ఉదయకాలపు ఆరాధన ఆర్టీసీ కాలనీలోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు 8 గంటల నుండి 10 గంటల వరకు జరుగును. అడ్రస్ ఆర్టీసీ కాలనీ 1వ లైన్, గుంటూరు. మా ఫోన్ నంబర్ 9394782237. అందరూ ఆహ్వానితులే.